వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల వేళ అయితే గనక ఈ టీ విజయ్ దళపతి పార్టీకి సంబంధించి ఒక న్యూస్ అయితే గనక అలజడి చేస్తుంది. అసలు విషయం ఏంటని చూస్తే డిఎంకే రహస్య సర్వే విజయ్ గనక ఒంటరిగా పోటీ చేస్తే, దళపతి విజయ్ గనక ఒంటరిగా పోటీ చేస్తే అసలు ఏంటి పరిస్థితి అనేది వివరాలు తెలుసుకుందాము. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు అయితే ప్రస్తుతం హీట్ ఎక్కిపోతున్నాయి. ప్రధానంగా సినీ నటుడు టీవీకే అధినేత కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు సమీకరణాలు మరింతగా మారిపోయాయి అంటున్నారు. అయితే ఈ దుర్ఘటన అనంతరం జరిగినటువంటి సర్వే ఫలితాలు ఏంటంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ది ప్రింట్ మీడియా అందించిన కథనం ప్రకారం చూస్తే గనక విజయ్ ఎన్నికల అవకాశాలపై కరూరు తొక్కిసలాట పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదని చెప్తున్నారు. అధికార డిఎంకే నియమించినటువంటి రహస్య సర్వే అంచనా ప్రకారం చూస్తే గనక వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గనక ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కగజం టీవీకే పార్టీకి 23% ఓట్లు సాధించగలదని అయితే ప్రస్తుతం ఆ సర్వే సమాచారం అని చెప్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరితే, అంటే ఎన్డీఏ కూటమిలో అంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ అన్నా డిఎంకేలో ఉన్నాయి కదా ఎన్డీఏ కూటమిలో, అలా గనక వారితో టీవీకే గనక చేతులు కలిపితే ఆ రహస్య సర్వే డిఎంకేకి అయితే గనక 50%, ఎన్డీఏకి 30%, అలాగే సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకి 12%, ఇతరులు 3% ఓట్లు అయితే రావచ్చు అని తెలిపింది. అయితే అన్నా డిఎంకేలో అంతర్గత ఘర్షణలు, అలాగే బీజేపీ సైద్ధాంతిక వ్యవహారాలు తమిళనాడులోని కూటమి ఓట్లను కొంచెం తక్కువ చేయొచ్చు అని చెప్పేసి ఆ సర్వే అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ దళపతి విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది రహస్య సర్వే వెల్లడించినట్లు కథనం అయితే పేర్కొంది. ఇందులో భాగంగా డిఎంకే ఓట్ల 45%, అన్నా డిఎంకే బీజేపీ కూటమి హవా ఓట్ల హవా 22% అయితే తగ్గవచ్చని, ఇదే సమయంలో విజయ్ పార్టీకి ఖచ్చితంగా ఒక 23% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే అయితే చెప్తుంది. ఎన్ని సర్వేలు చేసినా ఎన్నికలకు ముందు రకరకాల సర్వేలు ఎన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా ఓటర్ల నాడి అయితే కనుక ఎవ్వరూ పట్టుకోలేరు. ఎన్ని సర్వేలు ఉన్నా కూడా ఫలితాలన్నీ కూడా ఒక్క దెబ్బతో తారుమారు చేసే ఒక్క అవకాశం ఓటర్కే ఉంటుంది. ఇలాగ చాలా ఫలితాలు అయితే కనుక నిరూపించాయి. ప్రస్తుతం అయితే సర్వే విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే 23% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉంది.